మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు అనుకున్న సంఘటన దురదృష్టవశాత్తు ఒక స్కూల్ బస్సు డాక్టర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో ఉంది. అది 32 సీట్ల వెహికల్. అది అవంతిపురం దగ్గర ఒక 19 మంది స్టూడెంట్స్తో వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అయింది. నేను యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళాను. తర్వాత వెహికల్ చెక్ చేశాను. వెహికల్ బ్రేక్స్ కూడా బాగున్నాయి. వాళ్ళు డాక్యుమెంట్ పరంగా డాక్యుమెంట్ కరెక్ట్ లేకున్నా వాళ్ళు ఫిట్నెస్ చేయించుకోలేదు. యాక్చువల్గా వాళ్ళు సంగారెడ్డి వెహికల్ అయితే కొనుక్కొని 2 years క్రితం కొనుక్కున్నారు. వాళ్ళ స్కూల్లో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, స్కూల్లో వాళ్ళకి కావాల్సిన స్ట్రెంత్ లేక వెహికల్ పక్క పెట్టారు. జస్ట్ ఈ మధ్యనే తీస్తున్నాను చెప్పి రాజన్ చెప్తున్నాడు. రాజన్ అనే అతను ఓనరు. ఆయనతో మాట్లాడినప్పుడు నేను వాడలేదు సార్, అందుకే నేను డాక్యుమెంట్ చేయించుకోలేదు, నేను ఫిట్నెస్కి రాలేదు అయినా నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేశాను, వెహికల్ బాగుంది సార్, అది డ్రైవర్ పొరపాటు అని ఒప్పుకున్నాడు. నేను కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడే తెప్పిస్తున్నాను, డాక్యుమెంట్ ఆల్రెడీ మా రికార్డులో చెక్ చేశాను. డాక్యుమెంట్ పరంగా నా రోల్స్లో లేని వెహికల్ అయినా ఇక్కడ నా పరిధిలో తిరిగింది కనుక నేను ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటాను. వెహికల్ సీజ్ చేస్తాను. తర్వాత వాళ్ళ మీద యాజమాన్యం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు నేను కూడా చర్య తీసుకుంటాను. అదేవిధంగా మా పై అధికారులకు నేను ఈ విషయాన్ని తెలియజేసి ఫ్యూచర్లో ఏదైతే మా తన ఉన్న వెహికల్స్లో 261 వెహికల్ ఫిట్నెస్ ఉన్నాయి, ఒక 27 వెహికల్ లేవు. ఆ లేని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిజికల్గా చెక్ చేసి వాళ్ళు అసలు వాడుతున్నారా వాడట్లేదా చూస్తాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచి డైలీ చెకింగ్ ఉంటుంది. డైలీ చెకింగ్ బస్ చెక్ చేస్తాము. మేము యాజమాన్యానికి కావచ్చు, లేదంటే డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళకు హెచ్చరిస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ కరెక్ట్ లేకపోతే రోడ్ మీదకి తేవద్దు. నేను ఫిట్నెస్ ఇచ్చా కదా అని చెప్పి మీరు మీ ఇష్టమైనట్టు నడుతుంటే కాదు. నేను ఫిట్నెస్ ఇచ్చినా డైలీ వెహికల్ చెక్ చేసుకోవాలి, లేదంటే వారానికి ఒకసారి చెక్ చేసుకోవాలి, తర్వాత మంత్లీ చెకప్ ఉంటుంది. తర్వాత ఏదున్నా మీ వెహికల్ మెయింటెనెన్స్ బాధ్యత మీదే. వెహికల్ బాగాలేకపోతే ఫిట్నెస్ స్కాన్ చేసే బాధ్యత నాది. ఏదున్నా నేను ఖచ్చితంగా స్కూల్ బస్సులో ఏమైనా ఇలాంటి జరగకుండా ఫ్యూచర్లో చూస్తాను. ఇలాంటి జరగవనుకుంటున్నాను. ఈరోజు గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ స్కూల్ బస్సును చూశారు. తర్వాత అక్కడ పిల్లలు కూడా పరామర్శించారు. తను కూడా పిల్లలకి ఏమి కానందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి జరగొద్దని చెప్పి ఆదేశించారు. ఫ్యూచర్లో ఇలాంటి జరగమని అనుకుంటున్నాను. జరగకుండా మా డ్యూటీ పరంగా ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. మాకు ప్రత్యేకంగా అదర్ వెహికల్స్ వేరే, ఈ ఒక్క వెహికల్ వేరు. మాకు స్కూల్ బస్ అంటేనే ప్రత్యేకంగా శ్రద్ధ ఉంటుంది. ఫిట్నెస్కి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే డైలీ రోడ్డు ఉన్నప్పుడు కావచ్చు, మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. వాళ్ళకు చెప్తుంటాము, అవేర్నెస్ డ్రైవర్స్కి ఇస్తుంటాము. డ్రైవర్స్కు ఖచ్చితంగా ఇవి లైసెన్స్ ఉండాలి. స్కూల్ యాజమాన్యానికి ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ పరంగా వాళ్ళు కూడా సూచనలు ఇస్తుంటాము. వాళ్ళకు పాటించకపోతే వాళ్ళు ఖచ్చితంగా చర్య ఉంటుంది. మేము ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. శిక్ష అనేది మేము స్కూల్ విషయంలో లీగల్గా మేము చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. మాకు వెహికల్ విషయంలో మేము తీసుకుంటాం. వెహికల్ సీజ్ చేస్తాము. దానికి పై అధికారితో మాట్లాడి దానికి పూర్తిగా పర్మిట్ క్యాన్సిల్ చేయడమా లేకపోతే ఎలా చేయడం అనేది మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము. థ్యాంక్ యూ.